నేను జర్నలిస్ట్గా దాదాపు 98 నుంచి పనిచేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి సమయం కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, మనము ఏదైనా పదం మాట్లాడేటప్పుడు దాని వెనకాల ఉన్న కుట్రను కూడా అర్థం చేసుకోవాలి. ఒకవైపు సుందరీకరణ, నందనవనం, లేకపోతే ప్రక్షాళన, పునరుజ్జీవనం. బేసిక్ కామన్ సెన్స్తో అడుగుదాం. సుందరీకరణ అంటే ఏంది? బ్యూటిఫికేషన్. ఉదాహరణకి చదువు లేని ఒక ఎల్లయ్యకో మల్లయ్యకో చెప్పాలంటే, ఇంట్లో రోగంతో ఉన్న పిల్లలో కడుపులో క్యాన్సరో లేకపోతే అప్పుల పాలై దిక్కులేక ఉంటే ఎవరన్నా ఇంటికి రంగులు వేసుకుంటారా? ఇది కామన్ సెన్స్. సుందరీకరణ ఎప్పుడు చేస్తున్నాం? మన జీవితంలో అన్నీ అయిపోయి సౌకర్యాలు, లగ్జరీ కోసం సుందరీకరణ చేస్తారు. నెసెసిటీ కోసం, ఎమర్జెన్సీ కోసం ఎవడు సుందరీకరణ చేయడు. అదేవిధంగా ప్రక్షాళన అంటే ఏంటి? బాగు చేసుకోవడం, రిపేర్ చేసుకోవడం. పునరుజ్జీవం అంటే ఉన్న స్థితిని తిరిగి యథాస్థితికి తీసుకురావడం. ఒకసారేమో కొన్ని ప్రభుత్వాలు సుందరీకరణ పేరుతో ప్రపంచ బ్యాంకు నుంచో, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచో, లేకపోతే రకరకాల ఫండింగ్ పేరుతో ప్రజలకు సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ, కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఎక్స్పెరిమెంట్ కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్న దానిలో అసలు మీరు మొన్న ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ సెక్రటరియట్లోనో ఇక్కడ ఒక 5 కంపెనీలు ఇచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఎవరితో ప్రజెంటేషన్ ఇవ్వాలి? దీనికి అసలు ఏంటి అంటే, మూసీ నదిని మురికి కూపంగా, మురుగునీళ్ళగా మార్చింది ఎవరంటే ఫస్ట్ దోషులు ఫార్మా కంపెనీలు. జీడిమెట్ల, నాచారం, ఈ పటాన్చెరు ఏరియాలో ఉన్న ఫార్మా కంపెనీలకి మీరేమైనా నోటీసులు ఇచ్చిర్రా? మీరు వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారా? అసలు దొంగలు ఎవరు అనేది మీరు ఇంతవరకు ముఖ్యమంత్రి గారు 6 నెలల నుంచి ఈ వచ్చిన 11 నెలల్లో మూసి 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 మురుగు మురికి అంటున్నాడు కదా. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మూసీని మురికి కూపంగా మార్చిన ఫార్మా కంపెనీల లిస్టు మీరు ఏమైనా బయట పెట్టిరా? సెకండ్, ఎన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మూసీ నది ఒడ్డున? ఎన్ని రకాల ఇండస్ట్రీస్ని గుర్తించారు మీరు? అదేవిధంగా ఫస్ట్ ఈ హైదరాబాద్ నగరంలో మురుగు నీళ్లను మొత్తం కూడా అన్సైంటిఫిక్గా దొంగతనంగా మూసీ నదిలో కలుపుతున్న జిహెచ్ఎంసీ అధికారులని మీరు గుర్తించిర్రా? ఈ 75 సంవత్సరాల్లో మూసీ నది మురికి కుప్పంగా మార్చింది ఎవరంటే హైదరాబాద్ మున్సిపాలిటీ కదా. 1 కోటి మంది జనాభా ఉన్న దగ్గర కేవలం 8 లక్షల ఇళ్లకు మాత్రమే మురుగునీటి వ్యవస్థ ఉంది. మిగతా మురుగు అంతా కూడా నాలాల ద్వారా, చెరువులు, ట్యాంకులు, కుంటల ద్వారా మూసీ నదిలో కలుపుతున్నాం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? మూసీ నది పేరు మీద ప్రజలని తనఖా పెట్టి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకురావాలనుకుంటున్నారు కదా. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఫార్మా కంపెనీలకి నోటీసులు ఇచ్చినాయి, ఎన్ని చర్యలు తీసుకున్నాయి? అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ మీరు తీసుకున్న చర్యలు ఏంటి? అంటే ఈ దోషులు ఎవరంటే వీళ్ళంతా దోషులు. మరి సింపుల్గా కామన్ సెన్స్తో మూసీ నదిని కాపాడండి అని పెట్టాం. మూసీ నదిని కాపాడాలంటే సింపుల్ కాన్సెప్ట్, ఎక్స్పర్ట్స్ చెప్పిందే. 1000 కోట్ల రూపాయలతోటి గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి పోయొచ్చు అని చెప్పి గత ప్రభుత్వము సైంటిఫిక్గా రిపోర్ట్స్ ఇచ్చింది. పనులు ప్రారంభించే లోపు ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రభుత్వం పోయింది. అంటే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఫ్రెష్ వాటర్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా 4000 కోట్ల రూపాయలతోటి అత్యంత అద్భుతమైన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టవచ్చు. అంటే 5000 కోట్ల రూపాయలు ఉంటే అక్కడ ఉన్న మురుగుని శుభ్రం చేయొచ్చు. 1000 కోట్ల రూపాయలతో ఫ్రెష్ వాటర్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. 25,000 కోట్ల రూపాయలు ఉంటే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన రిజర్వేషన్ చేయొచ్చు అని చెప్తున్నారు ఇది ఎక్స్పర్ట్స్. మరి రేవంత్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి? ఆయనకున్న ఎక్స్పర్టైజ్ ఏంటి? ఇప్పుడు ఒక నదిని పునరుజ్జీవం చేయాలంటే ఎవరెవరు ఉండాలంటే మనం చెప్పేది కాదు. ఐక్యరాజ్య సమితి 20 సంవత్సరాల క్రితమే ఇరాన్లో అర్బన్ ఫ్లడ్స్ని ఎట్లా నివారించాలి, నదులను ఎట్లా పునరుజ్జీవం చేయాలని వారం రోజుల పాటు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక స్టాండర్డ్ చేసింది. సింపుల్గా చెప్పాలంటే నదిని పునరుజ్జీవం చేయాలన్నా, ట్యాంకుల్ని క్లీన్ చేయాలన్నా వాళ్ళు ఒక ఆర్ఆర్ఆర్ అనే ఫార్ములా పెట్టారు. ఫస్ట్ ఆర్ అంటే రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్. ఏ ప్రాజెక్టు ద్వారా అయితే జనాలకి నష్టం జరుగుతుందో ఆ జనాలకి ఫస్ట్ రిహాబిలిట్ చేయడము, కంపెన్సేట్ చేయడము. సెకండ్ వచ్చేసి రెగ్యులరైజ్ చేయడము. మొత్తం నగరాలు పెరిగిపోయినాయి, మొత్తం కట్టిన లక్షల కోట్ల రూపాయల బిల్డింగ్లు కూలగొట్టలేము కాబట్టి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి దాని ద్వారా వచ్చిన పెనాల్టీ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచడము, ప్రజలు నష్టపోకుండా చూడడం. అదేవిధంగా మీ ప్రభుత్వమే మన్మోహన్ సింగ్ గారు 2007లో ల్యాండ్ భూమి నష్టపోయిన వాళ్ళకి ఆర్ఆర్ ప్యాకేజ్ తీసుకొచ్చారు. అంటే 2007 చట్టం ద్వారా
ఎవరైనా ఏదైనా ప్రాజెక్టు ద్వారా భూమి నష్టపోతే ఆ బాధితులకి మార్కెట్ రేటుతో 3 రెట్లు నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఆ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన వాళ్ళకి జీవనోపాధి కల్పించాలి. ఆ కుటుంబంలో అర్హత ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళకి అన్ని రకాల రక్షణ కల్పించిన తర్వాత మాత్రమే అక్కడి నుంచి వాళ్ళని రీలొకేట్ చేయించాలి. రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్ అనేది ఫస్ట్ చేయాలి, సెకండ్ రెగ్యులరైజ్ చేయాలి, 3 లాస్ట్లో రిమూవల్ చేయాలి. కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆర్బిఎక్స్ అనేసి ఒక మార్క్ వేసేసి రిహాబిలిటేషన్ గురించి మాట్లాడట్లే, కంపెన్సేషన్ గురించి మాట్లాడట్లే, రెగ్యులరైజేషన్ గురించి మాట్లాడట్లే, భూమి కోల్పోయిన భూముల గురించి మాట్లాడట్లే, కేవలం రిమూవల్ చేస్తూ అంటున్నారంటే వీళ్ళ అప్రోచే సైంటిఫిక్ అప్రోచ్ కాదు. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏం చెప్తున్నాయంటే ఒక నదిని పునరుజ్జీవం చేయాలంటే ఆ కమిటీలో ఫస్ట్ ఎవరు ఉండాలంటే వాటర్ అండ్ రివర్ ఎక్స్పర్ట్స్ ఉండాలి. వాటర్ ఒక్కొక్క దగ్గర జియాలజీని బట్టి, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి, కైనటిక్ ఎనర్జీని బట్టి, అక్కడ ఉన్న శాండ్ లొకేషన్ బట్టి, ఆ వాటర్ స్పీడ్ బట్టి, డెన్సిటీని బట్టి మారుతుంటుంది. మీరు ఇచ్చిన 5 కంపెనీల ప్రజెంటేషన్లో ఎవరు వాటర్ ఎక్స్పర్టు, ఎవరు రివర్ ఎక్స్పర్టు, అదేవిధంగా ల్యాండ్ ఎక్స్పర్ట్ ఎవరు, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ఎవరు, బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు, సివరేజ్ ఎక్స్పర్ట్స్ ఎవరు? ఈ మూసీ నదిలో మురికిని తీయడానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా అంటున్నారు కదా, మీకున్న ఎక్స్పర్టైజ్ ఏంటి, మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? అదేవిధంగా అర్బన్ ఫ్లడ్స్ ఎక్స్పర్ట్స్ ఎవరు, హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరు? ఈ నది యొక్క పర్యావరణం ద్వారా ఇంతమంది ప్రజల జీవితాలు మా ఆరోగ్యం దెబ్బతింటుంది, మేము చేయబోయే ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడగలుగుతున్న హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎవరు? అదేవిధంగా ఆక్వా ఎక్స్పర్ట్స్ ఎవరు, బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు? రిహాబిలిటేషన్ అండ్ కంపెన్సేషన్ గతంలో ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే థేమ్స్ నది అని చెప్తున్నాడు. కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఈ రాజకీయ నాయకులకు చదువు ఉండదు, ఎక్స్పోజర్ ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు. ఏదో ప్రజల డబ్బులతో 4 ఫారెన్ టూర్లు పోయి వచ్చి సోషల్ మీడియాలో అడావుడి చేయడం కాదు. థేమ్స్ నదిలో 20 సంవత్సరాలు పనిచేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ, వరంగల్ ముద్దుబిడ్డనే చెల్లా రామకృష్ణ అనే అతను ఇక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టిండు. థేమ్స్ నది కూడా హైలీ పొల్యూటెడ్, ఆ నది నీళ్లు కూడా తాగడానికి పనికిరావు, ఆ ప్రాజెక్టు పేరుతో చేసిన ఎక్స్పెరిమెంట్ కూడా వేస్ట్ అయింది, హైలీ పొల్యూటెడ్ వాటర్లో థేమ్స్ నది కూడా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు నిన్నగాక మొన్న కొరియాలో కొన్ని నదులు చూసొచ్చారు. ఆ నదులలో కాంక్రిటైజేషన్ అక్కడ బాగుపడ్డది, కాంట్రాక్టర్లు కాంక్రిటైజేషన్ చేస్తే ఆ నదిలో జరిగిన ప్రాజెక్టు పేరు మీద జరిగిన కరప్షన్ పేరు మీద 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు శిక్ష పడ్డది అక్కడ కాంట్రాక్టర్లకి, అక్కడ ఉన్న అధికారులకి. అంటే మీరు ఏం మోడల్ తీసుకొస్తున్నారో ఆ మోడల్ మీద మీకే అవగాహన లేదు. మీ సబర్మతి గురించి చెప్తున్నారు. సబర్మతి ప్రాజెక్టు మీద, ఆ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు మీద అక్కడ గుజరాత్ హైకోర్టే తప్పుపట్టింది. నదిని నదిలాగా ఉంచాలంటే, ప్రకృతిని ప్రకృతిలాగా ఉంచాలంటే సిమెంటు, ఇసుక, కాంక్రీట్ పోచి కాంక్రీటైజేషన్ చేసినంత మాత్రాన నదిలాగా ఉండదు కదా. సబర్మతి ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, సబర్మతి ఎగ్జాంపుల్ కూడా అక్కడ హైకోర్టు తప్పుపట్టింది. అదేవిధంగా నమామి గంగా ప్రాజెక్ట్ చెప్తున్నారు. నమామి గంగా ప్రాజెక్టులో కూడా మీరు అనుకున్న రిజల్ట్ రాలేదు. ఏ విధంగా అయితే నందనవనం ప్రాజెక్టు కానీ రాజశేఖర రెడ్డి కేసీఆర్ ప్రభుత్వం చేసిన మూసీ నది పేరు మీద 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టారు ఆల్రెడీ. మరి వాట్ ఈజ్ అవుట్పుట్ అంటే మీకు సరైన అవగాహన లేదు, చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరం పేరుతో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అడావుడు చేసిండు, పేరు తెచ్చుకుండు. నేనున్న 4-5 ఏళ్ల కాలంలో నేను ఎట్లా దోచుకోవాలి, నాకేం పేరు రావాలి? మీకు అసలు బేసికల్గా ఏమీ తెలియదని కూడా తెలియదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే మీ అజ్ఞానము, అహంకారము క్లియర్గా బయటపడుతుంది. డెమోక్రసీలో ఏదైనా ప్రాజెక్టు చేసేటప్పుడు వాట్ ఈజ్ రియల్ డెవలప్మెంట్ అనేది నోబెల్ బహుమతి శాస్త్రవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్య సేన్ గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు, సిమెంట్ కట్టడాలు, 100 అంతస్తుల బిల్డింగులు కట్టడము, టెక్నాలజీలు కట్టడం కాదు. అభివృద్ధి అంటే ఏ ప్రాజెక్టు పేరు మీద అయితే ఏ ప్రజలైతే బాధితులు అవుతున్నారో ఆ బాధితులని ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యులు చేసి వాళ్ళకి ఫ్రీడము, రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూడా మీరు పార్టిసిపేట్ చేయమని చెప్తున్నాడు. డెవలప్మెంట్ మీన్స్ నాట్ బిల్డింగ్ స్కై స్క్రేపర్స్ ఆర్ టెక్నాలజీ డెవలప్మెంట్. డెవలప్మెంట్ మీన్స్ ఫ్రీడమ్ అండ్ రెస్పెక్ట్, పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుకనే ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఈ డెఫినేషన్ చెప్పినందుకే ఆయనకి మైక్రో ఎకనామిక్స్లో కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్లో కానీ ప్రపంచం అంతా డెవలప్మెంట్ మోడల్స్ని మార్చినాయి. ఇవాళ నదుల పేరుతో, నదులని పునరుజ్జీవం పేరుతో
నదులని ప్రక్షాళన పేరుతో మీరు ప్రకృతిని మార్చే శక్తి మానవులకి లేదు. ప్రకృతిని ప్రకృతిలాగా ఉంచండి, నదులని నదుల్లాగా ఉంచండి. నదిలో ఉన్న పూడిక తీయండి, నదుల్లో కాలుష్యాలు కాకుండా చూడండి, నదికి రిటైనింగ్ వాల్స్ కట్టి దాని ప్రవాహానికి అడ్డుగా ఉన్న కట్టడాలకి పునరావాసం చేయండి. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సూటిగా స్పష్టంగా అడుగుతున్నా 3 ప్రశ్నలు. మీరు ఏ ప్రజలు అయితే ఆ రివర్ బెడ్లో కానీ ఆ బఫర్ జోన్లో ఉంటా అంటున్నారో వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని కాపాడండి అని మిమ్మల్ని అడిగిర్రా? వాళ్ళు ఏమంటున్నారు? మాకు దిక్కు లేకనే ఇక్కడ ఉంటున్నాము, మాకు ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇస్తే మేము రిహాబిలిటేషన్ అవుతాం తప్ప మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆ జవహర్ నగర్లో హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా 1000 ఎకరాల్లో డంప్ యార్డ్ చేస్తే మూసీ నది పరివాహక ప్రాంతంలో మురుగు కంపు వస్తుంది. కానీ అక్కడికి వెళ్తే ఈథేన్ మీథేన్ లాంటి కెమికల్స్ వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు చెత్తనంతా కూడా డంప్ చేస్తే అక్కడ నుంచి విషవాయువులు వస్తున్నాయి. మీకు ప్రజల జీవితాల పట్ల చిత్తశుద్ధి లేదు, మీకు కనీస అవగాహన లేదు. ఎంతసేపు ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? గండిపేటలో బలిసినోళ్ళు, హైదరాబాదు 111 జీవో పరిధిలో ఉన్న బలిసినోళ్ళంతా గండిపేట హిమాయత్ సాగర్లో మలమూత్రాలు వదిలేస్తున్నారు. ఆ హైదరాబాదులో ఉన్న గరీబోళ్ళు గండిపేటలో గలీజ్ నీళ్లు తాగితే నేను ముఖ్యమంత్రిగా ఉండి గడ్డి పీకడానిక, అందుకే హైడ్రా తీసుకొచ్చినా అని చెప్తున్నారు. మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొచ్చిన తర్వాత గండిపేట కానీ హిమాయత్ సాగర్లో గలీజ్ నీళ్ళు లేకుండా శుద్ధి అయిపోయినాయా? మరి హైడ్రా పేరుతో మీరు సాధించింది ఏంటి? ఒకవైపు మూసీ నది గర్భాన్ని గ్యాంగ్ రేప్ చేస్తూ ఇక్కడ 55 కిలోమీటర్ల దూరంలో మాత్రం కాంక్రీట్ జంగల మీరు చేయబోతున్నది బ్యూటిఫికేషన్ కాదు, ప్రక్షాళన కాదు, పునర్జీవం కాదు. కేవలం ఇసుక, సిమెంటు, ఐరన్ కాంట్రాక్టులు పెట్టి 100 రూపాయలు అయ్యే పనిని 1000 రూపాయలు చేసి 500 రూపాయలు మీరు మింగి 500 రూపాయలు కాంట్రాక్టర్లు చేస్తారు. గతంలో ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయో తెలుసు. మీ స్టడీలో ఉస్మానియా యూనివర్సిటీ రిపోర్టు మీరు ఎందుకు పార్టిసిపేషన్ లేదు? అదేవిధంగా స్విస్ గవర్నమెంట్ దీని మీద ఆల్రెడీ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనే సంస్థ దీని మీద తరోగా రీసెర్చ్ చేసింది. మీ కన్సల్టెంట్లో వాళ్ళు ఎందుకు లేరు? అదేవిధంగా ఎకాలజీ ఎక్స్పర్ట్స్ ఎందుకు లేరు అంటే మీకు చిత్తశుద్ధి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా నేషనల్ రివర్ కంట్రోల్ ప్లాన్ కానీ జలశక్తి అభియాన్ ద్వారా నదులను పునరుజ్జీవనం చేస్తుంది. మరి మూసీ నది విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ వైఖరి ఏంటో చెప్పాలి. అన్ని రాజకీయ పార్టీలు ఒక రాంగ్ నెరేటివ్ని పర్సెప్షన్ని క్రియేట్ చేస్తున్నాయి. మూసీ నదిని బాగు చేయమని మేమందరం బలంగా కోరుతున్నాం. మూసీ నదిని బాగు చేయడం అంటే మూసీ నది పక్కనున్న పేద ప్రజలు కాదు కదా. మూసీ నదిని కలుషితం చేసింది ఈ కార్పొరేట్ ఫార్మా కంపెనీలా, పేద ప్రజల? మీరు పేద ప్రజల ఇల్లు కొడితే నది పునరుజ్జీవం అవుతుందా? సింపుల్ ఆన్సర్ చెప్పండి. నల్గొండ ప్రజలకి, హైదరాబాద్ సిటీ ప్రజలకి మధ్య ఒక రాంగ్ వాతావరణం, యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలనుకుంటున్నారు. మీ పప్పులు ఉడకవు. మీరు అజ్ఞానులు, మూర్ఖులు. మీరు కేవలం రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, దళారులు, కన్సల్టెంట్లు, కమిషన్ల కోసం కక్కుర్తిపడే ఒక 4 కన్సల్టెంట్ కంపెనీలు తీసుకొచ్చి నదిని పునరుజ్జీవనం చేయడం అంటే మీకున్న అవగాహన అక్కడే అర్థమవుతుంది. మీరు మొన్న ఇచ్చిన ప్రజెంటేషన్లో మూసీ నది కనబడట్లే. పెద్ద పెద్ద ఆకాశ అర్మ్యాలు, స్కై స్క్రేపర్స్, పెద్ద పెద్ద కన్సల్టెంట్లు, గ్రాఫిక్స్ కనబడుతున్నాయి. నదిని నదిలాగా ఉంచండి. మూసీ నది పుట్టిన అక్కడి నుంచి వాడపల్లి వరకు నదికి అడ్డంగా ఉన్న ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటికి కంపెన్సేషన్ ఇచ్చి తొలగించండి. అదేవిధంగా కాలుష్యాన్ని అడ్డుకోండి. మీరు ఫార్మా కంపెనీల గురించి మాట్లాడకుండా, కెమికల్ కంపెనీల గురించి మాట్లాడకుండా మూసీ నదిని ప్రక్షాళన చేస్తామన్నా, పునరుజ్జీవం చేస్తామన్నా, సుందరీకరణ చేస్తామన్నా కూడా గతంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మూసీ నది పేరుతో మీరు మింగేసిర్రు. ఒక ఆయన హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో రూపాయి బిల్లు వేస్తే కనపడాలి, కొబ్బరి నీళ్ళలాగా చేస్తా అని జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచి జరుగుతున్నాయి. సింపుల్ కామన్ సెన్స్. ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉప్పల్లో, నాగోల్లో మూసీ నది మీద దాదాపు 32 రకాల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు గతంలో ప్రభుత్వం కట్టింది. అవి కనీసం మీరు ఓపెనింగ్ చేయట్లే. లాస్ట్ 11 నెలల నుంచి ఇండియాలోనే అతిపెద్ద 340 మిలియన్ గ్యాలన్ల వాటర్ క్లీన్ చేసే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు ఓపెన్ చేయట్లేదు 11 నెలల నుంచి. కాబట్టి మీ రాజకీయ కారణాల కోసమో మీరు దోచుకోవడానికో ఒక రాంగ్ నెరేటివ్ని బిల్డ్ చేయకండి. మూసీ నదిని కాపాడుకుందాం, మూసీ నది ప్రజలను కాపాడుకుందాం, నదిని నదిలాగా ఉంచుకుందాం. నదిని కాంక్రీటైజ్ చేస్తే, కాంక్రీట్ జంగల్లాగా మారిస్తే నది ప్రకృతి పగబడితే ఎవరు తట్టుకోలేరు. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ క్లైమేట్ ఫ్రంట్ హైదరాబాద్ ఆర్గనైజేషన్తో చర్చలు జరపండి, పేద ప్రజలతో చర్చలు జరపండి.
మూసీ నదిని మింగింది పేద ప్రజలు కాదు, మూసీ నదిని మింగింది ఫార్మా కంపెనీలు, ఇండస్ట్రియలిస్టులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. కాబట్టి మీకు ఏమీ తెలియదనే విషయం తెలుసుకోండి, ప్రజలతో చర్చలు జరపండి, మీరు కన్సల్టేషన్ చేయండి, కన్ఫ్రంటేషన్ చేయకండి. దయచేసి సేవ్ మూసీ అనే విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన క్లైమేట్ ఫ్రంట్ టీంకి, అదేవిధంగా రుచిత్ కానీ, అరుణ్య కానీ, కాశ్మీర్ నుంచి జమ్మూ నుంచి వచ్చిన అనుమోల్కి, ఈ టీం అందరికీ కూడా మేము పృథ్వన్న మేము ఎప్పుడూ మీకు అండగా ఉంటాం. మీరు చేసే పోరాటంలో న్యాయం ఉంది, ధర్మం ఉంది. మూసీని కాపాడుకుందాం, మూసీ నదిలో ఉన్న పేద ప్రజల జీవితాలను కాపాడుకుందాం.